సో గుడ్ మార్నింగ్ టు ఆల్. అసిస్టెంట్ ప్రొఫెసర్ వీడియోస్ పెడుతూ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం డైవర్షన్ అనమాట, నా ఛానల్ గురించి మాట్లాడదామని చెప్పేసి. సో ఇది కేవలం నా ఛానల్ గురించి మాత్రమే. సో నాకు మానిటైజేషన్ పోయింది 2020 జూన్లో నాకు మానిటైజేషన్ జరిగింది. అంటే మేము 2019 డిసెంబర్లో జస్ట్ ఛానల్ స్టార్టెడ్ అనమాట. అంటే ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి తెలియదు అనమాట. డిసెంబర్లో జస్ట్ అట్లా స్టార్ట్ చేశాను, వదిలేశాను. తర్వాత కరోనా రావడం వల్ల ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నాం కదా, అదేదో ఛానల్ పెట్టాలనుకున్నాను కదా, కొంచెం గ్రోత్ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో బాగా కూర్చున్నాం అనమాట. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 4 మంత్స్లో మానిటైజేషన్ చేసేసాను. 2020 జూన్కి మానిటైజేషన్ అయిపోయింది. గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చేసింది, డాలర్స్ రావడం మొదలెట్టేసాయి, అదంతా అయిపోయింది. తర్వాత కరోనా అయిపోయింది, మళ్ళీ మీరు బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా వర్క్స్ స్టార్ట్ చేశారు, మనం వెళ్ళిపోయాము. ఇంకా ఆఫ్టర్ మానిటైజేషన్ నాకు డబ్బులు రావాలి కంపల్సరీ అని అయితే లేదు, ఎందుకంటే మేము సంపాదిస్తున్నాం కాబట్టి ఎంతో కొంత. సరే అది ఎక్స్ట్రా మనీనే కదా, ఎక్స్ట్రా మనీ ఎప్పుడన్నా రానిలే అన్న ఉద్దేశంతో దాన్ని వదిలేసాను కంప్లీట్గా, నేను రియల్గా చెప్పాలంటే. సో బట్ 2020 సెప్టెంబర్ నుంచి నేను చాలా బిజీ అయిపోయాను. ఎంత బిజీ అంటే ఇంకా చాలా అంటే చాలా బిజీ, ఊపిరి కూడా ఆడనంత బిజీ అయిపోయింది. ఎందుకంటే అప్పటికి మా పాపకి ఇంకా జస్ట్ 1 ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్ రన్నింగ్ అంతే. మా పాప 2018 డిసెంబర్లో బార్న్ అయింది. 2019 డిసెంబర్లో నేను జస్ట్ ఛానల్ స్టార్ట్ చేశాను మా పాప బర్త్డే 1 ఇయర్ అయినప్పుడు. ఇంకా కరోనా వచ్చింది, అప్పటికి 1.5 ఇయర్ అయినా కూడా, చిన్న పాప 1.5 ఇయర్ పాపతో అయినా కూడా ఛానల్ మానిటైజేషన్స్గా విత్ మై హస్బెండ్ సపోర్ట్. ఆయన సపోర్ట్ లేకపోతే అది జరిగేది కాదు. అయింది కదా, వదిలేద్దాం ఇంకా అన్న ఉద్దేశంతో ఇంకా కరోనా తర్వాత ఇంకా అందరినీ మామూలుగా వచ్చేయమని చెప్పారు కాబట్టి ఇంకా కంప్లీట్గా ఆయన వదిలేశాడు. ఇంకా నాకు సపోర్టింగ్ లేదు, పాప చిన్నది, బాబు కూడా అప్పటికి 5 ఇయర్స్ అనమాట మా బాబుకి. సో ఇంకా నేను ఏం చేయాలి, ఇంట్లో పిల్లలకి కూడా ఇంకా ఆన్లైన్ క్లాసులు అవి ఇవి పెట్టారు, వాళ్ళని టేక్ కేర్ చేసుకోవాలి. బాబుకి స్కూల్ స్టార్టింగే కదా, ఏదైనా బేస్ స్ట్రాంగ్గా ఉంటేనే కదా పిల్లలు తర్వాత ఫ్యూచర్లో బాగుంటారన్న ఉద్దేశంతో సో బాబుకి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. పాప చాలా చిన్నది, 1.5 ఇయర్, ఏమీ తెలియదు, తనని చూసుకోవాలి. మా హస్బెండ్ వెళ్ళేవాళ్ళు, ఆయనకి అన్నీ చేసి పెట్టాలి, ఇంట్లో చూసుకోవాలి, మెయిడ్ అయితే ఎవరు లేరు. సో ఇలా ఇంకా 2020 అక్టోబర్కి అయితే ఇంకా బిజీ అయిపోయాను. నేను ఎందుకు బిజీ అయిపోయాను ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పలేను. సో 6 ఇయర్స్ నుంచి అది అలా నడుస్తుంది. అది కంప్లీట్ అయిపోయినప్పుడు చెప్తాను, అంతవరకు అయితే దాని గురించి చెప్పలేను నేను. సో ఛానల్ మానిటైజేషన్ పోయిందంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే కొన్ని 4,000 వాచ్ అవర్స్ వచ్చాయి అంటే మేము దాదాపుగా 10,000 అవర్స్ కష్టపడినట్టు. నేను ఒక్కొక్కరమే చెప్తున్నాను, మా హస్బెండ్, నేను ఒక 10,000 అవర్స్, మా హస్బెండ్ ఒక 10,000 అవర్స్ కష్టపడితేనే 4,000 వాచ్ అవర్స్ వచ్చింది మాకు. అలాంటిది 20,000 అవర్స్ మేము కష్టపడితే కూడా అది పోయిందని నాకు ఈరోజు తెలిసింది. ఈరోజు అంటే ఈరోజు డేట్ నాకు తెలిసి 2 జూన్ అనమాట. ఈరోజే ఒక టెక్నికల్ ఛానల్ వాళ్ళు వీడియో పెట్టారు, చాలా షార్ట్ అండ్ స్వీట్గా పెట్టారు. మానిటైజేషన్ పోతుంది, వీడియోస్ అప్లోడ్ చేయకపోతే అన్నట్టుగా. అది చూసి వెంటనే క్లిక్ చేసి చూశాను అనమాట. నిద్ర మబ్బు కూడా తేలిపోయింది నాకు. వెంటనే చూస్తే ఏంటంటే 6 మంత్స్ వరకు కనుక ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయకపోతే మానిటైజేషన్ తీసేస్తారంట. అవునా, నిజమా? ఇన్ని రోజులు ఈ మాట ఎవరు ఎందుకు చెప్పలేదు మాతో? అదేదో అప్పుడే చెప్పుకుంటే కనుక కనీసం నెలకు ఒక్క వీడియో అన్నా జస్ట్ అట్లా 2 నిమిషాలు 3 నిమిషాలన్నా పెట్టేటోళ్ళం కదా. 20,000 గంటలు దాదాపుగా కష్టపడి మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 4,000 గంటలు రావాలి అంటే 10,000 గంటలు నేను, 10,000 గంటలు మా ఆయన కష్టపడాలి. ఇప్పుడు అంత కష్టపడలేము. అప్పుడు కొంచెం 6 ఇయర్స్ బ్యాక్ కాబట్టి కొంచెం యంగ్గా ఉండేటోళ్ళం. ఎంతైనా 6 ఇయర్స్ అంటే ఏమంత ఈజీ ఏజ్ కాదుగా. సో అప్పుడు 30+ ఉండేది, ఇప్పుడు మేము 40+కి వచ్చేసామన్నమాట మధ్యలో గ్యాప్లో. సో మా ఏజ్ ఎంతనో మీరు అర్థం చేసుకోవచ్చు. అప్పుడు 30+ కాబట్టి కొంచెం యంగే కాబట్టి చెయ్యాలి నాతో. ఇప్పుడు 40+కి వచ్చేసాము. ఏదైతే అయింది లేదని అంటారు చూడండి. ఏందో 20+కి వచ్చేటప్పుడు చాలా నాకు ఇదే కావాలని పట్టుబడతాం, 30+కి వచ్చేటప్పుడు కొంచెం కాంప్రమైజ్ అవుతాము, 40 దగ్గరికి వచ్చినామంటే ఏదైతే అదైతుంది అన్నట్టుగా. సో మాకు ఇప్పుడు అంత ఓపిక తీరిక 2 లేవన్నమాట. అయినా ఎందుకు వీడియోస్ పెడుతున్నానంటే ఇష్టం. కొంచెం అంటే కొంచెంగా ఎక్స్ట్రా మనీ వచ్చినా కూడా బెటరే కదా. ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు ఎవరితైనా చెప్పుకుంటే బెస్టే కదా. అంటే కనుక లైక్ కొన్ని ఏవైనా
పిల్లల గురించి కానీ వాళ్ళ టేక్ కేర్ గురించి కానీ అండ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంతమంది వచ్చి అడిగేవాళ్ళు నన్ను, అంటే ఇప్పుడు మేము జాబ్ చేయాలన్నా వద్దా, నాకు కష్టంగా ఉంది, లేదంటే నాకు జాబ్ చేయాలనే ఉంది, ఇక చుట్టుపక్కల వాళ్ళంతా అవసరమా నీకు జాబ్ చేయడం అది ఇది అని చెప్తున్నారు ఇట్లా అని నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను వాళ్ళకి చెప్పిన వే చాలామందికి నచ్చేది. సో ఇలాంటివి ఏవైనా చెప్పి మోటివేషన్ చేస్తున్నా కదా నేను, సో నేను ఎంతో కొంత మోటివేషన్ మనుషుల్ని చేయగలను అన్న ఉద్దేశంతో, నాకు తెలిసిన విషయాలను పంచుకుంటే మంచిదే కదా అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు కూడా నేను పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడే మీరు చెక్ చేస్తే నా ఛానల్లో వీడియోస్ ఏప్రిల్, మే, జూన్ ఈ పీరియడ్స్లో ఉంటాయి. 3 మంత్స్లో 3 మంత్స్ కూడా కంటిన్యూస్గా పెట్టాను నేను. సో మేమంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెడతా. ఏప్రిల్ ఎండింగ్, జూన్ ఫస్ట్ వీక్ అంతే ఉంటాయి వీడియోస్. మిగిలినవి మధ్యలో ఏదో 3-4 నెలలకు ఒకటి, అంటే పొంగల్ హాలిడేస్, దసరా హాలిడేస్ ఇవన్నమాట. సో అప్పుడు కొంచెం బ్రేక్ దొరుకుతుంది కాబట్టి అప్పుడు పెడతా. ఇంకా మిగిలిన టైంలో వీడియోస్ పెట్టాలి అంటే నేను చెప్పా కదండి, నాకంత తీరిక ఓపిక రెండూ లేవు కాబట్టి నేను పెట్టలేను అలాగా. సో అది ఆ టెక్నిక్ ఛానల్ వాళ్ళకి శతకోటి దండాలు. ఇప్పటికైనా నేను ఎంతమందికి మెసేజ్ పెడుతున్నాను తెలుసా అండి, ఛానల్ గురించి అది ఇది చెప్తారు. కొంతమంది మానిటైజేషన్ అయిపోయిందని పెడుతుంటారు కదా వీడియోస్, వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళ వీడియోస్ కింద నా ఛానల్ లింక్ పెడితే వాళ్ళు అది చూసి వాళ్ళు ఏదో నాకు ప్రమోషన్ అనుకోని వాళ్ళు వీడియో డిలీట్ చేయడము. సో నాకు తెలిసి ఈ టెక్ ఛానల్ వాళ్ళకి కూడా నేను పెట్టినట్టున్న మెసేజ్, ఇంకా వాళ్ళు చూసారో లేదో కూడా నాకు తెలియదు. మొత్తానికైతే ఇప్పుడు రిప్లై వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా ఇప్పటి నుంచైనా కనీసం పెడుతూ ఉంటే కనుక ఎప్పటికోప్పటికి మానిటైజేషన్ అవుతుందా కాదా తెలీదు, బట్ చూస్తాను. 6 నెలలు అంటున్నారు కదండి, ఇప్పుడు 6 నెలల గ్యాప్ అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే పాప కొంచెం పెద్దగా అయింది, తన పనులు తను చేసుకోగలదు, బాబు కొంచెం పెద్దగా అయ్యాడు, అది కూడా సమ్మర్లో పెడుతున్నా. ఇంకా 1 year 2 years తర్వాత మంత్లీ 1 వీడియో, లేకపోతే వారానికి ఒక వీడియో, లేదా అది కుదరకపోతే నెలకు ఒక వీడియో పెట్టడానికైనా ట్రై చేస్తాను. అదేంటి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఇంట్లో ఖాళీగానే ఉంటుంది కదా, ఇంకేం పని ఉంటుంది అంటే, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇంటి పని ఎంత ఉంటుందో మీకు తెలీదు. జాబ్కి వెళ్ళే ఆడవాళ్ళకైనా కొంచెం రిలాక్సేషన్ టైం దొరుకుతుందేమో, కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అసలు దొరకదనమాట. సో ఇది నేను చెప్పాలనుకున్నది. నాలాగే మీలో ఎవరైనా కూడా 2020లో ఛానల్ మానిటైజేషన్ అయిపోయి ఎందుకు పోయింది అని జుట్టు బిక్కునే వాళ్ళకి ఇది ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. లేదా ఫ్యూచర్లో ఎవరైనా ఛానల్ మానిటైజేషన్ కదా రిలాక్స్ అవ్వకుండా ఎంతో కొంత నెలకు ఒక వీడియో అన్నా చాలంట. అది లాంగ్ వీడియో, షార్ట్ కాదు. షార్ట్స్ వీలైతే 10 daysకి ఒకసారి అట్లా పెట్టుకోండి, ఓకేనా? లేదా డైలీ ఒక షార్ట్ పెట్టుకోండి. నెలకు ఒక వీడియో, లాంగ్ వీడియో అంటే 3 minutes ప్లస్ ఉంటే చాలు నన్ను అడిగితే. సో అలాంటిది ఒక వీడియో పెట్టుకోండి. 5 minutes 6 minutes అట్లాంటి వీడియో పెట్టినా చాలు. 3 minutes ప్లస్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ లాంగ్ వీడియో అని విన్నాను నేను. 3 minutes లోపు ఉంటే షార్ట్ వీడియో అనమాట. సో ఇది విషయము. ఇంకొకటి ఏంటంటే, మనం అప్లోడ్ చేసే ఫార్మాట్ కూడా షార్టా వీడియోనా అడుగుతుంది. సో వీడియోను కూడా 2 minutes 3 minutes వీడియో కూడా పెట్టుకోవచ్చు మనం. అంటే అది వీడియోలాగా అప్లోడ్ చేస్తే అది వీడియో అవుతుంది, షార్ట్ లాగా అప్లోడ్ చేస్తే షార్ట్ అవుతుంది. షార్ట్ వచ్చేసి 3 minutes పైన ఉంటే అది షార్ట్ లాగా యాక్సెప్ట్ చేయదు. బట్ వీడియోకి వచ్చేసి 3 minutes లెస్ ఉన్నా 1 minute లెస్ ఉన్నా మనం దాన్ని వీడియో కూడా అప్లోడ్ చేయొచ్చు, నాట్ ఓన్లీ యాజ్ అ షార్ట్ అనమాట. సో ఇది నేను చెప్పాలనుకున్నది. నాకు ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే, అమ్మయ్య నా ఛానల్ మానిటైజేషన్ పోయింది, పర్వాలేదు. ఎందుకు పోయిందంటే, నేను 6 months వరకు ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు, అసలు చూడలేదు అసలు ఛానల్ని. అసలు వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూసిందే లేదు. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా వెళ్ళిపోయిన తర్వాత ఫుల్ బ్యాక్ టు వర్క్ అయిపోయి, పాప చిన్నది, బాబు అసలు వద్దులే ఆ డేస్ తలుచుకోవద్దు బాబోయ్. కాబట్టి తప్పు నా సైడే ఉంది. యూట్యూబ్ వాళ్ళది ఎంత తిట్టుకున్నానో నేను, పెట్టకుండా ఛానల్ తీసేస్తారు, అసలు ఎక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం పెట్టరు, అది ఇది అని చెప్పేసి. మొత్తానికి నాకు ఇప్పటికి రీజన్ తెలిసేసరికి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా దీని గురించి ఏమైనా డిస్కషన్ చేయాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా మీరు ఇచ్చే పాయింట్స్ని బట్టి మళ్ళీ ఇంకొక డిస్కషన్ అయితే పెడతాను. థ్యాంక్ యూ.